4కి కుదిరినప్పుడల్లా నేను లేస్తాను 4కి. బట్ నేను ప్రతిరోజు లేసేది 6 పిల్లలు బాగా నిద్రపోతున్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి 4కి లేచి ప్రేయర్ చేసుకోవడం, ఒక 1 అవర్, ఆ తర్వాత బైబిల్ చదువుకోవడం. ఓకే, డైలీ ఒక 10 చాప్టర్స్ చదవాలనుకుంటే సో మార్నింగ్ ప్రేయర్ అయిన తర్వాత ఒక 5 to 6 2 చాప్టర్స్ చదవడం, మళ్ళీ ఒక 11 అలాగా ఒక 2 చాప్టర్స్, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 చాప్టర్స్, ఈవినింగ్ 2 చాప్టర్స్, మళ్ళీ నైట్ పండుకున్నప్పుడు ఒక 2 చాప్టర్స్. అలాగా ఒక డేకి ఒకేసారి చదవడం ఎవరికి కుదరదు, టైం అంత సరిపోదు కాబట్టి ఇలా డివైడ్ చేసుకొని చదువుకునే వాళ్ళు ఇలా చదువుకుంటే బాగుంటుంది. 2 చాప్టర్స్ అంటే మనకు చాలా ఈజీగా అయిపోతాయి. అలాగా ప్లాన్ చేసుకొని మీరు చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకోండి. సో 2 అయితే ఈజీగా చదవడానికి కూడా మనకి టైం ఎక్కువ పట్టదు, చాలా కష్టం అని అనిపించదు. సో అందరికీ చూడండి 6 అయింది, బయట ఎప్పుడైతే తెల్లారుతుంది. డైలీ 6కే లేస్తాను, అప్పుడప్పుడు 4కి లేచి ఇలా ప్రేర్ చేసుకుంటాను. 6కి లేచి కొన్ని స్కూల్కి రెడీ చేసేసి వాళ్ళ స్కూల్ వ్యాన్ పంపించేసి వాళ్ళు, ఆ తర్వాత నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయి నేను ఆనిక్స్ తినేస్తాను. తర్వాత ఇంకా పనులు ఉంటాయి అన్నమాట, అందరికీ ఉండేవి. చూడండి నాకైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయించిన తర్వాత కొంతసేపు నిద్రపోతాను. ఒక 1 అవర్ 2 అవర్, ఈ 2 అవర్స్లో నేను పని ఎంతవరకు చేయగలను అంతవరకు చేసుకుంటాను అన్నమాట. ఈరోజు నేను మీకు చూపిస్తాను ఈరోజు నుంచి మార్నింగ్ నుంచి నేను నైట్ వరకు ఏమేమి పనులు చేస్తాను అవన్నీ కూడా. పిల్లల్ని పెట్టుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగా కష్టంగా లేకుండా ఎలా ఈజీగా చేసుకోవచ్చు, వాళ్ళు నిద్రపోయినప్పుడు ఏమేమి పనులు చేసుకోవచ్చు అవన్నీ కూడా, మెలకుతో ఉన్నప్పుడు కూడా చేసుకునే పనులు మనం ఈజీగా అలా చేసుకోవచ్చు అవన్నీ నేను ఈరోజు చూపిస్తాను. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఫస్ట్ అంట్లు తోమేస్తాను. కిచెన్ మొత్తం క్లీన్ అయిపోవాలి, క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనం కొంచెం మళ్ళీ ఆఫ్టర్నూన్ వాళ్ళు లేచేలోపు వాళ్ళకి ఏదైనా ప్రిపేర్ చేసేకి ఇవన్నీ కూడా మనకి అవసరం ఉంటాయి కదా. సో అందువల్ల నేను ఫస్ట్ కిచెన్ అయితే షింక్ మొత్తం క్లీన్ చేసేస్తాను ఫస్ట్. ఆ తర్వాత గట్టు మొత్తం క్లీన్ చేసేసుకొని, నాకు చాలా సామాన్లు ఉన్నాయి బట్ అవన్నీ కూడా నేను ప్యాక్ చేసి పైన పెట్టేశాను. అన్నీ వాడుతూ ఉంటే ఎక్కువ సామాన్లు ఎక్కువ కడుక్కోవాలి, అలా కాకుండా ఈ అంట్లు బుట్టుంది కదా, దీన్ని ఫుల్గా ఎన్ని అంట్లయితే వస్తాయో అవే నేను యూజ్ చేస్తాను. అంతే, కాకపోతే కొన్ని ఎక్కువ మంది వచ్చినప్పుడు మాత్రమే బౌల్స్ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద పాత్రలు, ప్లేట్స్ ఎక్కువ, అవి మాత్రం కింద షెల్ఫ్లో పెట్టేస్తాను. డైలీ యూజ్ చేసుకునేవి మాత్రం ఈ అంట్లు బుట్టలో నేను నిండుగా వస్తాయి అంతే నేను యూజ్ చేసేది. ఇవన్నీ కడిగి అంట్లు బుట్టలో వేసేస్తాను. ఇవి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాండ్లో పెట్టేసుకుంటాను సపరేట్గా. సో ఇవే నేను యూజ్ చేస్తాను. ఏదైనా అవసరమైతే ఇందులోకి తీసుకుంటాను, మళ్ళీ అన్నీ తీసి కడిగి మనకి కష్టం అవుతుంది. పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా ఉండాలంటే కొన్ని ప్లేట్లు తీసుకోండి. మనం ఎంతమంది ఉంటాం, 4 ఉంటాము, 4 ప్లేట్లే తీసుకోండి. ఎక్కువ ఎక్స్ట్రాగా వచ్చినప్పుడు మాత్రం అవి సెపరేట్గా కింద పెట్టుకోండి, షెల్ఫ్లో పెట్టేసుకోండి. సో నేనైతే ఇలా చేసుకుంటాను అన్నమాట. మనకి ఎక్కువ కష్టం అనిపించకుండా ఊరికి తోముకుంటూ ఎక్కువ అంట్లు అయిపోయింది చాలాసేపు నిలబడేదంతా ఉండకుండా, అసలుకి ఇలా ఎక్కువ ఉండవు. ఆనిక్స్ ఎక్కువ ఏడుస్తున్నప్పుడు వాళ్ళు అన్ని పని చేసుకున్నప్పుడు మాత్రమే ఇలాగ నేను స్టాండ్ అనేది పైన పెట్టి అన్నీ కడుగుతాను ఒకేసారి. లేదంటే ఎప్పటికప్పుడు నేను కడిగి పక్కన పెట్టేస్తాను, ఎక్కువ అంట్లు ఉండవు. అప్పుడప్పుడు ఇలా స్టాండ్లో ఫుల్గా వస్తాయి అన్నమాట, అప్పుడు మాత్రం ఇలా చేసుకుంటాను. కూడా వాళ్ళు వేస్తాడు, అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు నిలుపుతూ ఉన్నది, ఉదయాన్నే నిద్రపోతున్నాడు కదా. ఇవన్నీ నేను పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా టైం అవుతూ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ పని చేసుకుంటూ ఉంటాను. లేదంటే పాటలు పాడుకుంటూ పని చేస్తాను. అప్పుడు మనకి తెలియదు అనమాట ఎంత కష్టపడుతున్నాను అని చెప్పి. అలా హ్యాపీగా తోమేసుకుంటూ అన్ని పనులు
నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి అంట్లయితే అయిపోయినాయి. వీటన్నిటికీ ఒక టైం పడుతుంది. సో ఇవే అంట్లు అనమాట. ఇంతకు మించి ఎక్కువ అంట్లు ఉండవు నాకు. అన్నీ పైన పెట్టేశాను మొత్తం. ఊరికే ఎక్కువ కడుక్కుంటా ఉండడం ఎందుకులే అని చెప్పి షింక్ కడగడానికి షింక్ కూడా ఒకేసారి మొత్తం క్లీన్ అయిపోవాలి. నాకు ఆడవాళ్ళకి కిచెన్ క్లీన్గా ఉంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో అంతే అనమాట. నేను కూడా దీనికి సెపరేట్గా ఒక పీస్ పెట్టుకున్నాను. సో ఇదనమాట షింక్, ట్యాప్ వీటికి యూజ్ చేసే పీస్ ఇది. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్గా వస్తుంది. నేను వీడియోలు చేసుకునేటప్పుడు అయినా సరే, ఇంకా నార్మల్గా ఇంట్లో వంట చేసుకుంటాం కదా నార్మల్గా, అప్పుడు కూడా ఇలా క్లీన్గా ఉంటే ఇష్టం అనిపిస్తుంది అనమాట వంట చేయడానికి కూడా. గట్టు మీద అన్నీ పెట్టేసుకుని 100 మంది వచ్చి కిచెన్లో పనిచేస్తే ఎలా ఉంటుంది, అలా ఉండకుండా 100 మంది ఉన్నా సరే నీట్గా ఉండేలాగా పెట్టుకుంటాను. వంట చేయనట్టు, చేశారా చేయలేదా అన్నట్టు అనిపిస్తుంది. అంత క్లీన్గా ఉంటాను. ఆఫ్టర్నూన్ అయింది, కొన్ని వచ్చే టైం అయింది. కొన్ని వచ్చేసాడు. మొత్తం క్లీన్ అయిపోయిన అన్నం, కూర కూడా రెడీ. అంట్లు కడిగిన తర్వాత ఇదంతా అన్నం పెట్టేస్తాను ఒక పక్క కుక్కర్లో పప్పు పెట్టేస్తే ప్రెషర్ కుక్కర్లో. సో దాని అదే ఉడికిపోతుంది అనమాట. కిచెన్ ఇలా సర్దుకోవడం, అంతా కూడా క్లీన్గా పెట్టుకోవడం, అంట్లతో అయిపోతుంది కదా. అవి తీసి కింద షెల్ఫ్స్ ఉన్నాయి, వాటిలో పెట్టేస్తాను అనమాట. అంతా డ్రై అయిపోయాక వాటర్ అంతా పోయిన తర్వాత కడిగిన తర్వాత ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. ఇలా పెట్టేసాను కింద స్టాండ్ని. కిచెన్ అయితే క్లీన్గా ఉండాలి నాకు. గట్టు ఒక పక్క స్టాండ్, ఒక పక్క అంట్లు, ప్లేట్లు ఇవన్నీ కూడా కనిపించకుండా ఉండడమే నాకు చాలా ఇష్టం. ఇల్లు అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను. వాడు నిద్రపోయి లేచేలోపు పనంతా అయిపోవాలి. కొన్ని స్కూల్ నుంచి వచ్చాడు కదా, వీడికి ఇంకా తినిపించడానికి. కానీ వీడి పనికి వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇంట్లో ఆడుకోవడం, సైకిల్ తొక్కడం, వాడు చేసే సౌండ్ కూడా ఇప్పుడు లేస్తాడు. హార్నెక్స్ కూడా ఇంకా పండుకున్నాడు. లేదు. సో ఇంకా కొంచెం సేపు పని చేసుకోవడానికి నాకు టైం ఇచ్చాడని అనుకోవడమే. పిల్లలు ఇల్లంతా రోత అయితే చేయను. నీట్గా పెట్టుకుంటారు పిల్లలు కూడా. ఆనెక్స్ కొన్ని ఇద్దరు కూడా. మహా అయితే ఇలా సైకిల్స్, ఈ టాయ్స్ ఇవన్నీ కింద వేయడం, అవన్నీ తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఉంటుంది ఇల్లు. మరి కొంతమంది పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు కదా అన్ని కింద వేసి. సో క్విన్లైన్ సైకిల్ తొక్కి సైకిల్ బెల్ రింగ్ మోగిచ్చేసరికి వాడు లెగ్సిండాడు. తీసి వాడిని కూడా ఒకరు వేసాను. ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. ఈలోపు నేను బట్టలన్నీ మడతలు పెట్టాలి. కరెక్ట్గా 1 o'clockకి లంచ్ పెడతాను పిల్లలకి. ఫస్ట్ ఆనెక్స్కి, తర్వాత క్విన్లైన్కి, ఆ తర్వాత నేను తింటాను. సో ఇంకా టైం ఉంది. ఈలోపు ఒక 1 hour పడుతుంది. ఫస్ట్ ఇలా చిన్న పిల్లలవి ఎక్కువ టైం పడుతుంది. పెద్దవాళ్ళ బట్టలు కూడా మడత పెట్టేటప్పుడు అంత టైం అయితే మనకు అనిపించదు. చిన్నపిల్లలవి ఎక్కువ టైం పడుతుంది. చిన్నగా ఉంటాయి కదా, కొంచెం కష్టంగా ఉంటుంది మడతీకి. ఆనెక్స్తో మాట్లాడుతూ పని చేస్తున్నాను.
వాకర్ వద్దంట, ఇప్పుడు కార్కి వచ్చాను. తర్వాత బైక్ కావాలంటారు, కొన్నంతా ఆడుకోవడం అనమాట. అన్నీ ఉంటే ఇదే ప్రాబ్లం, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, ఏదో ఒకటి ఉంటే గమ్మున దాంతోనే ఆడుకుంటారు. అవన్నీ కొనలేనివి. ఆనిక్స్ ఆడుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఇలా బట్టలు మడతేసేది ఏదైనా ఎక్కువ ఉంటే సండేస్ సాటర్డేస్ మాత్రం మా హస్బెండ్కి హాలిడే కాబట్టి కొంచెం ఆయన కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. లాండ్రీ తోమడం, బట్టలు మడతలు పెట్టడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో నేను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి నేను చేసేసుకుంటున్నాను. బట్టలు అయితే మొత్తం మడత పెట్టడం అయిపోయింది. షెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసి ఈ బట్టలు ఎవరి వాళ్ళ షెల్ఫ్లో వాళ్ళు పెట్టేయడమే. తర్వాత ఈ రూమ్ అంతా కూడా ఇది కిడ్స్ రూము. యాక్చువల్గా వీళ్ళకని సపరేట్గా టాయ్స్ అన్నీ పెట్టి వెహికల్స్ అన్నీ ఆడుకోవడానికి కిందనే ఫ్రీగా ఉంటుంది. మంచం మీద ఆడడం కంటే కూడా పిల్లలు కింద ఉంటే మనకు ఒక భయం అనిపించదు, కింద పడతారు అని చెప్పి అలా ఏం భయం లేకుండా కిందనే వాళ్ళని వదిలేస్తాను ఒక రూము. ఇంకా వాళ్ళు అందరూ చేసినా ఎలా చేసినా సరే ఈ రూమ్ వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఎవరైనా వచ్చిన హాల్ మాత్రం నీట్గా పెట్టుకోవాలి. అట్లా అన్ని రూమ్స్ నీట్గానే ఉంటుంది, ఎక్కువ అయితే నీట్గానే ఉంచుతారు పిల్లలు. బట్టలు మడత వేయడం అయిపోయింది. సో ఉతికిన బట్టలని ఇప్పుడు ఆరేయడం. ఇంట్లో ఆడవాళ్ళకి ఉండే పనులు చాలా పనులు ఉంటాయి. ఖాళీగా ఉంటాను. ఆఫీస్కి వెళ్ళా ఈ టైం నుంచి ఈ టైంకి చేసుకొని ఇంటికి వస్తాను, కానీ ఇంట్లో పని మాత్రం ఎప్పటికీ అవ్వదు. దానికి ఏమంటారు, హాలిడేస్ ఉండవు, ఏమీ ఉండవు. ఈలోపు బట్టలు ఉతికేయక ముందు నేను ఫ్రెష్ అవ్వాలి, మళ్ళీ ఆనిక్స్కి స్నానం చేపించి పిల్లల్ని మళ్ళీ రెడీ చేసుకోవడం ఉంటుంది కదా మదర్కి. ఇంకా ఎక్కడ ఖాళీ ఉంటుంది. ఇప్పుడు బట్టలు స్టాండ్లో ఇలా వేసేస్తున్నాను. ఈ స్టాండ్ని ఇలాగే తీసుకెళ్ళి బయట కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్ అనేది తీసుకుంటే బాగుంటుంది, లేని వాళ్ళ కోసం చెప్తున్నాను, తీసుకోండి. వర్షాకాలంలో పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లల బట్టలు అందరిలో కలిపి వేస్తే స్మెల్ వస్తుంది అంటారు కదా, పాలు తాగే పిల్లలు. సో చిన్న పిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు ఇలాంటి స్టాండ్ పిల్లల కోసం సపరేట్గా పెట్టేసేయండి వాళ్ళ బట్టల వరకు. ఈ స్టాండ్ని అలాగే మనం ఎండలో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా తీసుకొని పోవచ్చు. వీల్స్ ఉంటాయి కింద. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకన్నీ తెలుసు కదా. సో ఇలా ఇంకా అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైం ఒక 1-2 తింటాను, 2:30కి అలాగా. ఆ టైంలోకి లంచ్ చేసేస్తాం. ఆనిక్స్ ఆడుకుంటూ ఉన్నారు, స్నానం చేశాడు కదా, ఇప్పుడు వాడికి ఆకలి. నేను త్వరగా బట్టలు ఆరేసి వాడికి అన్నం రెడీ చేయాలి. రెడీగా చేసి పెట్టేశాను, బట్ మిక్సీ పట్టడం అలా తినలేదు కదా. నెలల పిల్లోడు కాబట్టి వాడికి కొంచెం మిక్సీ పడుతున్నాను లైట్గా. ఈ స్టాండ్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను షాప్లో తీసుకున్నాను, 2000 ఎంతో. నేను తీసుకొని కూడా ఒక 2 years అవుతుంది. అమెజాన్లో మళ్ళీ మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి స్టాండ్ ఉంటే బాగుంటుందని, వాడు పుట్టినప్పుడు వీడికని సపరేట్గా బట్టల స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది ఆరేయడానికి అని చెప్పి మమ్మీ అడిగారు. నీ దగ్గర ఉన్నది కదా అలాంటిది తీసుకో పిల్లల బట్టలు ఆరేసేకి అని చెప్పి ఆర్డర్ చేసాను. అమెజాన్లో చూస్తే 1500కి వచ్చింది. ఇదైతే స్టీల్ది నా దగ్గర ఉంది, మమ్మీ దగ్గర ఉంది ప్లాస్టిక్, నా దగ్గర ఉంది స్టీల్. అదైతే ప్లాస్టిక్ వచ్చిందనమాట.
ఇక స్టీల్గా ఉంది కదా, దీని ప్లేస్లో ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టికే, కానీ చాలా బాగుంది. చాలా హైట్గా కూడా ఉంది, దీని మీద చాలా స్టిఫ్గా కూడా ఉంది. తక్కువ రేట్ అయినా అదే చాలా బాగుంది, నాకైతే అదే నచ్చింది. తక్కువలో వచ్చేసిందని టక్కన ఆర్డర్ చేసేసాను. చాలా బాగుంది. ఇలాగా నెక్స్ట్కి ఆకలి వేస్తుంది, ఇప్పుడు వాళ్ళకి రెడీ చేయాలి. అంతవరకు బిస్కెట్ తినమని ఇచ్చాను. అయితే ఇద్దరు చాలా సైలెంట్ పిల్లలే, అప్పుడప్పుడు సైలెంట్గా ఉంటారు. చర్చికి వెళ్తే చాలు, చిన్నోడు భలే అలా చేస్తున్నాడు చర్చిలో మాత్రం. సో ఇప్పుడు ఆనిక్స్కి కొంచెం రైసు, కందిపప్పు, టమాటాలు, బ్రొకోలీ, అలా ఉప్పు, పసుపు, కొద్దిగా వాము వేసి వాడికి టక్కున ఇలా రెడీ చేస్తూ ఉంటాను. ఈజీగా అయిపోతుంది, ప్లస్ హెల్దీ కూడా పిల్లలకి. వాడికి లంచ్ ఇదే, బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే నైట్కి. సో రెండు పూటలు తినేలాగా చేశాను అనమాట. ఇది వచ్చేసి మాకు పప్పు చేశాను. వాడికి కూడా కొద్దిగా వైట్ రైస్ ఆ పప్పు చారుతో పడదాం అనుకున్నాను, కానీ వద్దులే బ్రొకోలీ ఉంది కదా అని చెప్పి మళ్ళీ చేశాను అనమాట. పప్పు చేశాను, బట్ పప్పులోకి మాకు ఇది మన్నీళ్ళు అన్నారు. ఇంత కష్టపడి ఇలా చేస్తున్నాను కాబట్టి పిల్లలకి, అలాగే నేను హెల్తీగా ఉంటేనే నా ఫ్యామిలీని, పిల్లల్ని నేను చూసుకోగలను. అందుకని మా ఆయన నా కోసం మంచిగా ఇది తెచ్చారు. మన్నీళ్ళు తింటే మంచి హెల్త్కి మంచిది అని చెప్పి. పప్పులో ఇది నంచుకుని తింటే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా తిరిగేదనమాట. బ్లడ్ లేని వాళ్ళకి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, ఎవరికైతే బ్లడ్ లేదు, తక్కువగా ఉంది, ఇది తింటే వెంటనే ఇంకే మెడిసిన్స్ కూడా అవసరం లేదు. ఇది తిన్నారంటే బ్లడ్ చక్కగా ఉంటుంది అన్నమాట బాడీలో. సో లంచ్ టైంలో చక్కగా నాన్ వెజ్ ఎవరికి ఏమి ఇష్టమో అది చేసుకుంటారు. నాకు నాన్ వెజ్లో ఇది చాలా చాలా ఇష్టం. ఇవన్నీ ఈ కర్రీ ఎలా చేయాలో మీకు కావాలి, ఇది ఏంటి అంటే నా ఛానల్లో సపరేట్గా వీడియో పెట్టాను. పిల్లలకి చేసేది ఎలాగా, పెద్దవాళ్ళకి ఎలాగా, ఈ కర్రీ ఎలాగా, మన్నీళ్ళు కర్రీ, ఈ కర్రీ ఎలాగా, అన్నీ కూడా వంట వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. కావాలి, చూడాలి, మీరు కూడా చేసుకోవాలని అనుకున్న వాళ్ళు నా ఛానల్లో వెళ్ళి ఈ వీడియోస్ని చూడండి. ఈ కర్రీ అయితే హెల్త్కి చాలా చాలా మంచిది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది హెల్త్కి చాలా మంచిది. రెడీ అయిపోయింది. వైట్ రైస్లోకి పప్పు, అలాగే ఈ శనగపిండి, మన్నీళ్ళు లంచ్ అయిపోయింది. సో అదంతా కూడా వీడియో తీస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుందని చెప్పి అన్నిటిని కట్ చేసి చూపిస్తున్నాను. లంచ్ చేసిన తర్వాత కొంతసేపు పండుకొని ఒక 1 hour అలాగా మళ్ళీ 5 o'clock లేస్తే పిల్లలకి స్నాక్స్ చేయాలి. ఈరోజు కొన్నిలైనా నాకు రోజ్ మిల్క్ కావాలని అడిగారు. సో వాళ్ళకి సెపరేట్గా బీట్రూట్తో రోజ్ మిల్క్, కలర్ మాత్రం పింక్, కానీ బీట్రూట్ జ్యూస్ అనమాట. దాన్ని ఆమరిచ్చి అది ఇచ్చాను. ఈవినింగ్ అయిపోయాక కొంచెం టైం ఉంటుంది కదా, ఈరోజు క్విన్లైన్ హోంవర్క్ చేస్తున్నప్పుడు నేను వాడికి రేపు మార్నింగ్కి స్కూల్ యూనిఫామ్ని ఐరన్ చేస్తున్నాను.
నైటే చేసి పెట్టేస్తే మార్నింగ్కి హడావుడి లేకుండా 7:30కే వ్యాన్ వచ్చేస్తుంది, 7:20కి. సో నేను 6కి లేచి రెడీ చేసి 7:15 కల్లా మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. స్కూల్ బస్ వస్తుంది, వాడిని పంపించాలి కాబట్టి మార్నింగ్ అయితే అసలు కుదరదు టైం, అందుకని నేను నైటే చేసి పెట్టేస్తాను. నేను కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక 8th 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను ఐరన్ చేయడం. డాడీ దగ్గర నేర్చుకున్నాను. డాడీ చేస్తున్నప్పుడు చూస్తూ ఉండేదాన్ని, ఇలా చేయాలి అలా చేయాలని ఏం చెప్పలేదు, జస్ట్ అలా చేస్తున్నప్పుడు పక్కన కూర్చునేదాన్ని. మా డాడీకి అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి ఉంటుంది కదా, చెంబు వేడి నీళ్ళతో అలా చేసుకోవడం అలవాటు కదా. సో విలేజ్లో అట్లా అలవాటు అనమాట. నాకు ఇలా ఐరన్ బాక్స్తో అలవాటు. ఇప్పుడు డాడీ ఐరన్ బాక్స్తోనే చేస్తున్నారు. అయితే నేను చేసేదానికి డాడీ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డాడీకి అలా స్లోగా చేసి చేసి అలవాటు అంట. సో నా అంత ఫాస్ట్గా రాదు, మాకు అలా అలవాటు లేదు కదా అని చెప్తే నేను నేర్చుకుంది డాడీ దగ్గరే, కానీ డాడీ కంటే నేనే ఫాస్ట్గా చేస్తాను. ఈ చట్నీ ఎలా చేయాలి ఇదంతా కూడా నేను డాడీ దగ్గర చూసి నేర్చుకున్నాను. డాడీకి చేసేదాన్ని, అలాగే మ్యారేజ్కి ముందు అన్నయ్య డ్రెస్ డాడీది అన్నయ్యది చేసేదాన్ని, నాది కూడా చేసుకునేదాన్ని. అప్పుడప్పుడు మమ్మీ కాటన్ శారీస్ మాత్రం చేసేదాన్ని. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్వి, నా పెద్ద కొడుకువి చేస్తున్నాను. స్కూల్ యూనిఫామ్స్, నా డ్రెస్ కూడా అప్పుడప్పుడు చేసుకుంటాను, చర్చికి వెళ్ళేది మాత్రం. ఇలా ఇంట్లోనే అన్నీ చేసుకోవడం వల్ల బయట ఎక్కడ ఇవ్వము, సరిగా చెయ్యరు అని చెప్పేసి. ఇప్పుడు టైం లేనప్పుడు అప్పుడప్పుడు బయట ఇస్తుంటాను, కానీ ఇప్పుడు ఇవ్వలేదు నాకు తెలిసినంత వరకు. ఆయనకి ఆఫీస్కి వెళ్ళేకి 5 డేసే ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఆఫీసు. కొండలకి కూడా ఒక 5 డేసే ఉంటుంది, మండే టు ఫ్రైడే అంతే. సాటర్డే సండే 2 డేస్ హాలిడే ఇద్దరికి. ఇంకా వీకెండ్స్ వస్తే మేము ఇంటి దగ్గర అసలు అయితే ఉండం. ఎక్కడైనా వెళ్ళడం, ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం, చుట్టాల ఇంటికి వెళ్ళడం, లేదంటే విజయవాడ వెళ్ళడం అలా చేస్తాము. ఎందుకంటే వాళ్ళు 5 డేస్ కష్టపడుతూ ఉంటారు కదా. సో కొంచెం రిలీఫ్ కోసం అలా వెళ్ళడం వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. నాకేమో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడమే ఇష్టం ఉండదు. మ్యారేజ్ అయ్యాక అన్నీ అలవాటైనాయి నాకు కూడా. సో కొన్ని డ్రెస్ అయితే రెడీ ఐరన్ చేసి పెట్టేస్తే ఒక టెన్షన్ పోతుంది మార్నింగ్కి. నేను ఎందుకు ఈ షర్ట్ని ఇంత ఇదిగా చూపిస్తున్నానంటే, తెలియని వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి, నేర్చుకుంటారని ఇలా చేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం తెలిసిన వాళ్ళు ఫార్వర్డ్ చేసుకోండి. ఇక నైట్ కొండ్లనికి కొంచెం సపరేట్గా ఇద్దామని చెప్పి బీట్రూట్ రైస్ అలాగా. ఎంత కష్టపడినా పిల్లల కోసమే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.